హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన జీహెచ్ఎంసీ నిధులను ఓల్డ్ సిటీకి మళ్లిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్ ఆరోపణ చేశారు. తమ డివిజన్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడంతో ప్రజల్లో తిరగలేని పరిస్థితి వస్తోందని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్లకు నిధులు ఇవ్వకపోతే ట్యాక్సులు కూడా వసూలు చేయొద్దని జోనల్ కమిషన్కు సూచించారు. పేరుకే గ్రేటర్ హైదరాబాద్, అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు. ఇక్కడ చూడండి సార్, మాకు ప్రజలంగా చాలా రోడ్ డ్యామేజ్ అయితే పని జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా జరగట్లేదని చెప్పి ఆ ప్రభుత్వాన్ని పొందబెట్టడం జరిగింది. గత సంవత్సరం నుంచి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం మాటలకే పరిమితమైంది. కానీ ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ లో ఈ ఎల్బీ నగర్ ప్రాంతం నుంచి ఎంతైతే నిధులు వాళ్ళు సమకూర్చుకుంటారో ట్యాక్సుల రూపంలో, దాంట్లో 1% కూడా ఇక్కడ అభివృద్ధి పనులు జరగకపోవడం సిగ్గుచేటు. దాని విషయంలో ఎన్నో పర్యాయాలు కార్పొరేటర్లు అందరం కలిసి ఇక్కడ ఐఏఎస్ గారు, జోనల్ కమిషనర్ గారికి ఎన్నోసార్లు, జోనల్ కమిషనర్ గారికి, అక్కడున్న జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఎన్నో పర్యాయాలు వారికి విజ్ఞప్తి చేసాం, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకే ఎటువంటి స్టెప్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకపోవడం సిగ్గుచేటు. అందుకే ఈరోజు ఎల్బీ నగర్ ప్రాంతం ఉన్న అందరం కార్పొరేటర్లు, మహేశ్వరం నియోజకవర్గం 2 కార్పొరేటర్లతో కలిపి ఎల్బీ నగర్ ప్రాంతం ఉన్న మొత్తం 12 మంది కార్పొరేటర్లు అందరం కూడా ఇక్కడికి వచ్చి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారికి హెచ్చరించడం జరిగింది, వారిని ముట్టడించడం జరిగింది. ఈరోజు జోనల్ కమిషనర్ దగ్గర గౌరవ ఎల్బీ నగర్ అది కూడా మహేశ్వరము, ఈ జోన్ సంబంధించిన కార్పొరేట్లు, గౌరవ కార్పొరేట్లు అందరూ కూడా సమక్షంలో జోనల్ కమిషనర్ కలవడం జరిగింది, వారిని నిలయడం జరిగింది. మా శివారు ప్రాంతము అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాము. ట్యాక్సీలో జూబ్లీత్ బంద్ చేసి సమానంగా ట్యాక్సీలు కడతా ఉన్నాము. సంవత్సరానికి 100 కోట్ల ట్యాక్స్ రూపంగా పోతాం.